శ్రీ గురుభ్యో నమ. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం పాల్గొన మాసం. ఈ పాల్గొన మాసం ఫిబ్రవరి 18వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఈ పాల్గొన మాసంలో మిథున రాశి వారికి ఏ విధంగా ఉంది చూడండి. ఎంత చక్కనటువంటి భాగ్యంలో మిథునానికి అధిపతి అయినటువంటి వాడు బుధుడు భాగ్యం ముందు ఉన్నాడు, భాగ్యస్థానంలో ఉన్నాడు. కాబట్టి 10వ ఇంట్లో ఉన్నటువంటి వాడు కూడా శుభగ్రహాలు శుక్రుడు ఉన్నాడు. దశమంలో ఇక్కడ మనకి ఒక చిన్న పొరపాటు, దశమ రాజ్యస్థానంలో శనితో ఉన్నటువంటి శుక్రుడు. అందుకే మిథునానికి అంటారు జాగ్రత్త వహించండి. ఎందుకంటే కొన్ని ప్రమాదములు మనకి అనుకోకుండా సంభవిస్తాయి. గురుడు బాగున్నాడే, మిథునలో గురుడు, మిథున రాశి వారికి జన్మరోజు గురుడు ఉన్నాడు. ఆ గురుడు ఉన్నాడంటే మనకి ఎంతో ఆనందం. మరి ధనానికి ఎప్పుడైతే నీకు ధనం ఉందో కానీ ఆ ధనానికి తగ్గట్టుగా ఖర్చులు ఉండకూడదు. ఖర్చు ఉంటేనే ప్రమాదము. అయితే మిథునానికి తృతీయాధిపత్యంలో కేతువ, తృతీయాధిపతి అక్కడ కూడా రాజ్యస్థానంలో ఉన్నారు. భాగ్యరాజ్యాధిపతి ఎవరైతే శని ఉన్నారో, శనితో కలిసినటువంటి శుక్రుడు, శనితో కలిసినటువంటి రవి, అలాగే భాగ్యస్థానంలో మనకి కుజుడు రాహు కలిసి ఉన్నారు, బుధుడు ఉన్నాడు. అయినప్పటికీ ఇక్కడ రాహు శని కంట చాలా పవర్ఫుల్, శని కంట చాలా పవర్ఫుల్. ఆ రాహు ఏం చేస్తున్నాడంటే కొన్ని ఇబ్బందులకరంగానే, మొన్నటి వరకు కూడా ఏ సుఖం లేదు వాళ్ళకి. మిథున రాశి వారికి అప్ అండ్ డౌన్ లైఫ్ అయిపోయింది. వస్తుంది పోతుంది, చేస్తున్నాం, కష్టపడుతున్నాం, ఏదో చేస్తున్నాం, ఏదో ఆవేదన పడుతున్నాం, కష్టపడుతున్నాం. ఇలాగ పరుగు నడకతోనే ప్రయాణం చేస్తున్నారు. జీవిత గమ్యం, సరైనటువంటి గమ్యం కనబడటం లేదు. వాళ్ళు చాలా చాలా క్రిటికల్గా కష్టపడుతున్నారు. సామాన్యమైన కష్టం కాదు, క్రిటికల్గా కష్టపడుతున్నారు. అటువంటి కష్టానికి వాళ్ళు ఓర్చుకొని సాధిస్తున్నారు. మిథున రాశి అంటే అతి ప్రియమైన రాశి. మిథునం అంటే సామాన్యమైన రాశి కాదండి, మంచి తెలివైనటువంటి రాశి. మిథునానికి వాళ్ళకి పెడతారు, ఒక యువకుడిని ఒక యువతిని పెడతారు. అన్యోన్యంగా ఉండేటటువంటి రాశి అంటే ప్రేమానురాగాల గల రాశి. మిథునం అంటే ప్రేమానురాగాలు గల రాశి, ప్రేమను పంచే రాశి, ప్రేమికుల రాశి. మిథున రాశిలో ప్రేమికులు ఎప్పుడు కూడా ఇబ్బంది పడి ఇప్పుడైతే మొదలైంది కానీ అంతకుముందు ఎప్పుడు లేదు. ఈ సంవత్సరం చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రేమలు ఫలించక నానా అవస్థలు పడుతున్నారు. వాళ్ళకి పరిస్థితి ఏంటి అంటే మీకు 2-3 నెలలు కొద్దిగా ఊర్చుకుంటే మంచి రోజులు ఉన్నాయని చెప్పచ్చు. చాలా కష్టపడుతున్నారు. మీ కష్టం ఊరుకునే పోదు, వృధా పోదు. శివారాధన చేయండి. ఎందుకంటే మిథునానికి ప్రీతి అయినటువంటి శివుడు కూడా మిథున రాశిలో ఉన్నటువంటి పుట్టాడు, ఆరుద్ర నక్షత్రంలో పుట్టాడు మిథున రాశి. కాబట్టి ఆ మిథున రాశిలోని మీరు ఎప్పుడైతే శివరాత్రికి శివుని ఆరాధన చేసుకోండి. ఎప్పుడు కష్టం వచ్చినా శివుని ఆరాధన చేయండి, అమ్మవారి కుంకుమ పూజ చేయండి, విష్ణాలయ ప్రదక్షిణ చేయండి. ఏది చేసినా దైవారాధన చేసుకున్నట్టుగైతే మిథున రాశి వారికి అన్ని విధాల సుఫలితాలుగానే ఉంటాయి. వివాహాలు ఆగిపోయి, వివాహాలు దగ్గరికి వచ్చే ముహూర్తాలు పెట్టుకున్నటువంటి వివాహాలు కూడా ఆగిపోయి నా దగ్గరకు వచ్చినటువంటి జాతకాలు ఉన్నాయి. కాబట్టి చెప్తున్నాను, మిథున రాశిలో అన్ని ఇబ్బందులు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగం, వ్యాపారం పూర్తిగా స్తంభించిపోయింది. జాయింట్ తగాదాలు, జాయింట్ వ్యాపారం ఏది కూడా ముందుకు సాగట్లేదు. ఎంత కష్టానికి కూర్చుకుని ముందుకేస్తున్నారో వాళ్ళకే తెలుసు. పాపం వాళ్ళు అంతే రకాలుగా బాధలు పడుతున్నారు. మనసు చాలా
విశాలమైనది, కల్మషులైనటువంటి మనసుతో ఉన్నటువంటి వ్యక్తులు. వాళ్ళ బాధను చూసి నాకే బాధ అనిపిస్తుంటుంది. అందుకనే ఎవరైనా మిథున రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, మీకు కష్టం కలిగినప్పుడు శివారాధన చేయండి, శివుని అభిషేకించండి. మనస్ఫూర్తిగా కొంచెంసేపు ఆ నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా మనం తొలగించుకుంటే, కనీసం సోమవారం ఏకవార అభిషేకం వల్ల కూడా కొంత నెగిటివ్ ఎనర్జీ పోతుంది. మళ్ళీ మరో ఎపిసోడ్తో ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం శాంతి. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.